ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్స్ కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు రిజెక్ట్ చేస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు. ఇండస్ట్రీలో అలా స్టార్ హీరోయిన్స్ ఎవరైనా పెద్ద హీరో సినిమాలను రిజెక్ట్ చేస్తే ఆ విషయం ఇండస్ట్రీలో వెరీ హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతూ వస్తూ ఉంటుంది. అయితే ఒక ముద్దుగుమ్మ ఒక హీరో సినిమాను ఒక్కసారి రిజెక్ట్ చేస్తేనే అది సెన్సేషన్ అవుతోంది. మరి ఒకే ముద్దుగుమ్మ ఒకే పాన్ ఇండియా హీరోను 3 సార్లు రిజెక్ట్ చేస్తే అది నిజంగా ఒక సంచలనమే. ప్రెజెంట్ అలాంటి వార్త నెట్టింట వైరల్గా మారింది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్న ఒక హీరోని 3 సార్లు రిజెక్ట్ చేసింది అన్న వార్త వైరల్ అవుతోంది. ఆయన మరెవరో కాదు, దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న నానితో 3 సినిమాల నటించే ఛాన్స్లను మిస్ చేసుకున్నది రష్మిక మందన్న అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది. రష్మిక మందన్న పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకుంది. అయితే కొన్ని సార్లు ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమెకు నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. దసరా సినిమాలో ముందుగా రష్మిక మందన్ననే హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో కూడా ఆమెను హీరోయిన్గా అనుకున్నారట. ఆ ప్రాజెక్ట్ను చెత్త రీజన్తో క్యాన్సిల్ చేసుకుంది. ఫైనల్గా సరిపోదా శనివారం సినిమాలో ఆమెను మెయిన్ హీరోయిన్గా అనుకున్నారట. ఆ పాత్రను ఆమె రిజెక్ట్ చేసింది. ఇలా 3 సార్లు చెత్త రీజన్తో నాని సినిమాను రిజెక్ట్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయింది రష్మిక మందన్న.